హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో యాషావు ఆశీర్వాదము పొందగోరి అతడు కన్నీళ్లు విడిచిచు దానికోసం ఎంత వెతికినా అది అతనికి దొరకలేదు. కారణం ఏంటంటే యాషావు జీవితంలో జరిగిన గొప్ప తప్పిదం ఏంటంటే అతడు ఏది శాశ్వతమైనదో ఏది విలువైనదో గ్రహించగా ప్రస్తుతం ఉన్న స్థితినే చూస్తున్నాడు. అందుకనే నా ఆకలి తీర్చిన జాస్తత్వం నాకెందుకు అని చెప్పి ఒక పూట ఆహారం కొరకు దాన్ని అమ్మివేశాడు. ఆకలి అనేది ప్రస్తుతం, జాస్తత్వం అనేది జీవితాంతము ఉండేది, అతని యొక్క జన్మ హక్కు. యాకోబు విలువ తెలిసిన వాడు కనుకనే నాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ శాశ్వతమైనది విలువైనది నాకు కావాలి. ప్రస్తుతం ఉన్న స్థితిని అతడు చూడలేదు, శాశ్వతమైనది ఏదో గ్రహించగలిగాడు, విలువైనది ఏదో గ్రహించగలిగాడు. అందుకనే యాకోబు చరిత్రకారుడయ్యాడు, యాషావు దేశదిమ్మరయ్యాడు. మన జీవితంలో కూడా ఏది శాశ్వతమైనదో ఏది విలువైనదో గ్రహించగలిగితే మన జీవితం కూడా ఒక చరిత్రగా మారుతుంది. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది విలువైనది ఒకటే, అదే యేసయ్య మాట. జస్ట్ బిలీవ్ ఇట్.